మన సహనాన్ని, మన ఓర్పును, సమస్తమును కూడా నా దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బంగారం అనేది ఎంత శ్రేష్టమైనదో మన బంగారు భవిష్యత్తు కూడా అంతే శ్రేష్టమైనది. ఈ భవిష్యత్తు కాలంలో ప్రభువు జరిగించేటువంటి కార్యాలు మనం చూడాలంటే ముందు మనం ఆయన పెట్టేటువంటి శ్రమలో ఓర్పుతో ముందుకు సాగిపోయినప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ముగ్గురుగా సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ జీవితాలలో ప్రభువు నామ మహిమార్థముగా వారు బ్రతుకుదురు గాక. కుటుంబం అంతా రక్షింపబడును గాక. చెప్పండి ఆమేన్. దాంతోపాటు ఒక మంచి శుభవార్త కూడా చెప్పారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా మనందరి జీవితాలను బట్టి నా ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమె రండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథంలో 142వ సంకీర్తన 4వ చరణం. నా కుడి ప్రక్కను నిదానించి చూడము, నన్ను ఎరిగినవాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడునూ లేడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి ప్రియులు యోసేపు గారికి, వారి కుటుంబానికి, చేరుకుడి వచ్చినటువంటి సంఘ బిడ్డలని మీ అందరికీ నా నిండు వందనాలు. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. సమయము చాలా కావస్తుంది కనుక త్వరగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మనకు వచ్చినటువంటి బాధను బట్టి, కష్టాన్ని బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి దానిని బట్టి నా ప్రభువు మీద మనం ఆనుకోగలిగితే, ఆమేన్. మరలా చెప్తున్నా, బాగా ఆలకించండి. మనం ఎదుర్కోకుంటున్నటువంటి ప్రతి సమస్య కూడా, ప్రతీది కూడా నా ప్రభువు మీద మనం వేయగలిగితే, ప్రతి భారం, ఆమేన్. ఆయన అంటాడు, నీ భారము నా మీద వేయండి. నీకు ఏ భారం ఉన్నా సరే ఆయన మీద మోపము. ఆయన నీ భారం అంతటి కూడా చూసి నా మీద ఎందుకు మోపో అంటాడా? నేనే దిక్కా నీకు, ఇంకెవరు లేరా? ఇంకో మాట చెప్పిన, ఒకవేళ మనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయి చాపామనుకోండి, ఏమంటారు చెప్పండి? మొదటిగా వెరీ గుడ్. ఏమంటారు మొదటిగా? ఎరా అన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చావా? నేనే దొరికానా నీకు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ గమనించదగిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ రాత్రి కాలంలో సహోదరు బాధపడుతున్నటువంటి సందర్భాలలో ఎవరు దిక్కయ్యారు? ఆమేన్. అప్పటికే తల్లిదండ్రులు లేరు, అక్కలేదు, తమ్ముడున్నాడేమో, ప్రిపేర్ అయి పడుకున్నాడేమో. కానీ ఎన్ని విధాలుగా ఉన్నా, ఎంతగా ఉన్నా దేవుడి మీద ఆధారపడినటువంటి ఎవ్వరిని కూడా నా ప్రభు ఎంత మాత్రం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవ్వరిని మర్చిపోడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం అనుకోవచ్చు, ప్రభు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు, ఎందుకు ప్రభు నా మొర వినట్లేదు, ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, వారందరికీ చేసిన దేవుడు నాకే ఎందుకు చేయట్లేదు? మీరు అన్నారో లేదు తెలియదు, కానీ నేను అన్నాను. దేవునికి స్తోత్రం. మనకు కలిగిన బాధలలో, కష్టాలలో, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలో ఎంతగా దేవుని మీద భారం మోపినా, ముగ్గురు చెప్పిన సాక్ష్యంలో ఒక మాట బాగా ఈక్వల్గా ఉంది. కలిసి ఉన్న మాట ఏంటంటే, ముగ్గురు చచ్చిపోదాం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా మరొక మాట చెప్తూ ఉంటాను, చావు అనేది మన సమస్యకు పరిష్కారం బ్రతికి చూపించాలి. ఆమేన్. వాడు ఎంతటి వాడైనా దేవుడు ఎన్నుకున్నవాడు గనక, దేవుడు పిలుచుకున్నవాడు గనక, నా దేవుడు ఎన్నటికీ మరణానికి అప్పగింపడు. ఆమేన్. కీర్తన గ్రంథం అంటాడు, ఇదిగో
నా దేవుడు నన్ను శ్రమకు అప్పగించినను, అనేకమైనటువంటి శ్రమలు నా మీదకు వచ్చినను ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అప్పగింపలేదు? నేను ఆయనను నమ్ముకున్నాను గనక. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ కీర్తన భాగంలో అంటాడు 142వ సంకీర్తన 4వ వచనంలో, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము ఓ ప్రభువా, నన్ను ఎరిగినవాడు ఒకడును నాకు లేకపోయాను. ఆమేన్. నన్ను నిదానించి చూడుము. నా ప్రక్కన ఏ ఒక్కడు కూడా లేడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నట్టు ప్రతి సమస్యను బట్టి నా దగ్గర ఎవడూ లేడు. ఒకవేళ ఉన్నా నా ఇంక ఎవడూ నిదానించి చూడట్లా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గత రాత్రి అందుకుండా మనం మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయి దేవుని మీద నేరం మోపి మోషే మీద సనుగుకుంటూ దేవుని మీద సనుకుంటున్న సందర్భాలలో దేవుడు వారికి ఆ తాపకరమైనటువంటి సర్పములు పంపించగా అవి వారందరినీ కడవగా వారు మరణిస్తూ ఉంటుండగా మరలా నా దేవుడు మోషేతో చెప్పిన మాట, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి పెట్టు, దాన్ని ఎవడైతే నిదానించి చూస్తాడో ఆమేన్, వాడు ఖచ్చితంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బ్రతకాలి అంటే నిదానించి చూడాలి. ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు దావీదు అన్నాడు, ప్రభువా నీవే నా వైపు నిదానించి చూడు, ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడ్డానేమో, ఎవరినైనా ఆ సహాయానికి కోరుకున్నానేమో, ఎవరినైనా భరోసాగా పిలుచుకున్నానేమో, ఎవరైనా నాకు తోడుగా ఉంటారని అనుకుంటున్నావేమో, నా పక్షాన ఎవడూ నిలబడలేదు నాయన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? ఒకవేళ మనకి ఎవరైనా ఉన్నారనుకోండి, దేవుడి మీద ఆధారపడాలన్న ఆలోచన కూడా మనకి రాదు. ఆమేన్. అందుకని దేవుడు కొన్ని సందర్భాలలో మన శ్రమలకు నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. యోన అనుకుంటూ ఉండొచ్చు, నాకంటూ అనేక రీతిలుగా వాక్యం తెలుసు కదా, పాట తెలుసు కదా, ప్రార్థన తెలుసు కదా, ఎక్కడుండి ప్రార్థన చేస్తా ఏంటి, తరిశిషి వెళ్ళిపోవచ్చు కదా అని వెళ్ళిపోతా ఉన్నాడు, పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చేశాడు చెప్పండి? అంతగా నిద్రపోయినటువంటి ఆ మనిషిని తట్టలేపి మరలా ఏం చేశాడు? సముద్రంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నానండి, ఒకవేళ కనుక అదే నావ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు గాలి తుఫాను ఆగదా? ప్రవక్తగా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరగదా? మరి ఎందుకు జరిగించలేదు అక్కడ? దేవునికి స్తోత్రం. అతడు నేను ఒక దేవుని సేవకుడును, ఇశ్రాయేలు యొక్క దేవుడే మన దేవుడు అని ఎప్పుడైతే సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడో అప్పటికే వారి గుండెల్లో ఒక రైలు పరిగెడుతున్నట్టుగా, ఒక భయాన్ని పుట్టించినట్టుగా ఆయనను అన్నాడు, మరలా నన్ను ఎత్తి పారవేయండి. దేవునికి స్తోత్రం. నన్ను ఎత్తి పారేస్తేనే ఇదిగో ఈ నావ అనేది సురక్షితంగా గమ్యానికి చేరగలదు. ఇదిగో ఈ యొక్క సముద్రం మీద చెలరేగుతున్నటువంటి ఈ గాలి తుఫాను ఆగగలదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎంత సమర్పణ కలిగిన జీవితానికైనా కొన్ని శ్రమలు తప్పవు. మనం ఎంతగా దేవుని స్మరించినా, ఘనపరిచినా, ఆరాధించినా శ్రమలనేవి మన మీదకి వస్తూనే ఉంటాయి. వాటిని బట్టి మనం ఎంత విశ్వాసం గలవారమో నా దేవుడు ఎంతగా నిరూపిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను మరొక మాట చెప్తానండి, దేవుని మీద తప్ప ఏ ఒక్కరు కూడా మనకు సహాయము ఎవ్వడు చేయలేడు, ఎవ్వడు రాడు. దేవునికి స్తోత్రం. రండి, ఇదిగో ఈ కీర్తనాకారుడు పలికినటువంటి మాటను బట్టి ఇదే 4వ వచనంలో 3వ లైన్ అంటాడు, ఆశ్రయం ఏదియో లేదు, నాకు దొరకలేదు, నా ఎడల జాలి పడివాడు ఒకడును. ఏమి లేదంట? ఆశ్రయం లేదు నాకు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి మొర్ర పెట్టాలి? ఎవరికి మన విన్నపాలు విన్నవించుకోవాలి? ఇవన్నీ అడిగితే ఈ కింద నా 3వ వచనం అంటాడు, 3వ లైన్లో ఆశ్రయమేది నాకు దొరకలేదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. 4వ లైన్లో అంటాడు, ఇదిగో నా ఎడల జాలిపడేవాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటూ ఉండొచ్చు, మనకు కలిగిన శ్రమను బట్టి ఎవడైనా నా మీద జాలి పడతాడేమో, ఎవడైనా నా వైపు చూసి అయ్యో అలా జరిగిందా అని అంటాడేమో, ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏం భయపడక్కర్లేదులే, ఏం కాదులే, అలా జరిగింది అని అంటాడేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక సత్యాన్ని మీతో జ్ఞాపం చేసి నేను త్వరగా ముగిస్తాను. చదవండి, ఒక సందర్భంలో చదవండి. ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట, ఒక తల్లి కూతుర్ల మధ్య జరిగినటువంటి సందర్భం 21వ వచనం భాగం నుంచి చదువుకుందాం.
యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రతి బలహీనతలో బలమిచ్చేవాడు ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నా ప్రతి బలహీనతలో, నేను ఎంత కృంగిపోతున్నానో, ఎంత బాధపడుతున్నానో, అటువంటి ప్రతి సందర్భాలలో నాకు బలమిచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి, ఈ వాక్య సందేశంలో కనాను స్త్రీ అనేటువంటి ఒక ఆవిడ ఉందంట. ఆమె యొక్క కుమార్తె, చిన్న కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతుందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి అన్యజనాంగం ఎవరంటే కనాను దేశీయులు. ఈ కనాను దేశం నుంచి వచ్చిందంటే ఒక తల్లి, బాగా ఆలకించండి. ఈమె యొక్క అన్యురాలు. చెప్పండి, ఈమె ఎవరు? దేవుడంటే ఎవరో తెలియనటువంటి ఒక తల్లి, దేవుడంటే ఎలా ప్రార్థన చేయాలో ఎరగలేనటువంటి తల్లి. ఇప్పుడు ఈ తల్లి యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గరికి రావడమే కాకుండా ఆయన దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా, అయ్యా నా కుమార్తె బహు బాధతో, అయ్యా నా కుమార్తె దెయ్యముతో పట్టి అనేక రీతిలుగా బాధపడుతుందని యేసు ప్రభుని వేడుకుంటుందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ఆ రోజు సహోదరి అలాగ పడిపోయినప్పుడు ఉదయకాలంలో నాకు ఫోన్ చేశారు. ఉదయకాలంలో ఫోన్ అప్పటికే యోసేపు గారి ఫ్యామిలీ అంతా కూడా ధవళేశ్వరంలో ఉన్నారు. ఆ రోజు శుక్రవారం రాత్రి ఒక మెసేజ్ పెట్టా గ్రూప్లో, ఏమని, పలానా సంతోషమ్మ గారి యొక్క అల్లుడి గారు, వారు ఎంతో బలహీనంగా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళాలండి, ఎవరైనా వచ్చేవారు అంటే ఫోను ఓకే. పోనీ అయ్యా మీరు వెళ్ళారా వెళ్ళలేదా, ఎలా ఉన్నారు ఏంటని ఒక్కడైనా చేశారా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట జాలిపడేవాడు ఒకడను ఎవడ అడగడు. పాస్టర్ గారు మీరు వెళ్ళారా, ఎలా ఉందండి అడిగారా? అయ్యారా వెళ్తున్నారా అని అడిగారా? దాంట్లో టైం కూడా చెప్పారు. ఉదయాన్నే 5 గంటలకు బండి, అందుకే చేయలేదు వీళ్ళు. దేవునికి స్తోత్రం. పోలేదు అందరూ అలాగ అంటారని చెప్పి మళ్ళీ 9ంటికి ఎక్కమండి. దేవునికి స్తోత్రం. కానీ గమనించండి, ఆ రోజు చెప్పాను, శుక్రవారం మెసేజ్ పెట్టాను, నాకు వెంటనే శుక్రవారం ఫోన్ చేశారు. అప్పుడు మేము పాలకొల్లు ప్రాంతానికి వెళుతూ ఉన్నాం. యోసేపు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు యోసేపు గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎవరు మాట్లాడారని అడిగారా? అమ్మగారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అమ్మగారి చేత మాట్లాడించి నేనంతా సంతోషపడ్డాను. డ్రైవింగ్లో ఉన్నాను, నా మాట తల్లిగారికి వినబడట్లా, ఆవిడ మాట నాకు స్పష్టంగా వినబడుతుంది. మాట్లాడుతున్నాను, అమ్మ తల్లిగారు భయపడద్దు, రేపటి దినం నాకు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మిమ్మల్ని కలుసుకుంటామని కూడా తల్లితో చెప్పాను నేను. యోసేపు గారు చేసిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నాను, నా మెసేజ్ ఏం చేశారేమో, నేను ధవళేశ్వరంలో వస్తున్నామని చేశారేమో, అందరూ కలిసి వెళ్తామని అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. తీరా చూస్తే ఆయనకి టచ్ ఫోను లేదు. మరి ఎలా తెలుసుకుంటారు? ఆమె ఉన్నవాళ్ళని చెప్తారా? చెప్పరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరితో టచ్ పోయిందండి. ఆమె టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏ ఒక్కరితో టచ్ ఉందా? మనం టచ్ అని కలుసుకుంటున్నావా, మాట్లాడుకుంటున్నావా? ఈ టచ్ ఫోన్లోనే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరో ఒక సేవకుడు అన్నాడు, ఇప్పుడు ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత దేవునితో టచ్ పోయిందంట, దేవునితో మమేకం పోయింది, దేవునితో సహవాసం పోయింది, సంఘముతో ప్రార్థన కూడికిపోయింది, అన్నీ కూడా టచ్ ఫోన్లోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఫోన్లో కూడా టచ్. ఫోన్లో కూడా ఏమంటున్నారా? టచ్. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి బైబిల్ని టచ్ చేయకుండానే నీకు టచ్ వచ్చేద్దా? ఇప్పుడు అయ్యారు పెయింటింగ్ చేస్తున్నారు, దావిదరాజు గారు ఫోన్లో ఉండి టచ్ అని అనగానే పెయింట్ వచ్చేద్దా? కష్టపడట్లేదా? మరి నువ్వేం ప్రయాసపడకుండానే ఏమొచ్చేద్దా ఆశీర్వాదం? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ రోజు ఫోన్ చేశారు, తర్వాత కలుసుకుందామని చెప్పాం. ఉదయకాలంలో మరలా ఫోన్ చేశారు 6 గంటలకి. మేము పాలకొల్లు వచ్చేసరికి చాలా లేట్ అయిందని చెప్పి నేను ఉదయాన్ని లెగల. తర్వాత చూసి చేసేసరికి అప్పటికే అన్నారు, అయ్యా ఎక్కడున్నారంటే మేము భీమవరం వచ్చేసామని అన్నారు. అప్పుడు నేను ట్రైన్లో ఉన్నాను, బండి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. భీమవరం వచ్చేసారంటే నేను అనుకుని ఎందుకు వచ్చేసారంటే పాపకి ఇలా బాగాలేదండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ రోజు ఫోన్ చేసిన వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ అనుకోకుండా ధవళేశ్వరం వెళ్ళి ఆ కడియం ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న వారందరికీ ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చి వెంటనే ఆ సర్కారు బండి దిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం, మిత్ర హాస్పిటల్కి.
పాపను కలిసాం, ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మన ఎడల జాలిపడేవాడు ఒకడు లేడు, కానీ ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కనాను ప్రాంతం నుంచి వచ్చినటువంటి తల్లి దేవుని దగ్గరికి వెళ్ళడమే కాదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడమే కాదు, ఒక మాట చెప్తూ ఉంది, ఒక విన్నపాన్ని వినిపిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, అడుగుతూ ఉంది, అయ్యా నా చిన్న కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతుంది. దేవునికి స్తోత్రం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు చూసిన ఎగ్జామ్ టైంలోనే పాప బలహీనం అవడం ఏంటి? మీరు బాగా ఆలకించండి. 3 సంవత్సరాలు ఏమే 2 అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఎగ్జామ్ టైం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా, హల్లెలూయా. అసలు ఎగ్జామ్ టైంలోనే బాధ ఏంటి? మిగతా రోజుల్లో కొంచెం పర్లా, దేవునికి స్తోత్రం, చర్చికి రావడము, ప్రార్థన చేయడము, ప్రార్థనలు కలుసుకోవడము, ఓకే. మరి ఎగ్జామ్ టైంలోనే కారణం అసలు ఎప్పుడైనా ఆలోచించారా? నేను అనుకుంటూ ఉన్నాను, ఆ ఎగ్జామే ఒక డిఫికల్ట్ అయితే ఇప్పుడు ఈ నొప్పితో బాధపడడం మరొక డిఫికల్ట్. ఆమె దేవునికి స్తోత్రం. నేను అనుకుంటూ ఉన్న సందర్భం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఆ ఎగ్జామ్ కాదు రాయాల్సిందే, నా ఎగ్జామ్ రాయి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు నా ఎగ్జామ్ రాసేటప్పుడు అది చదివితే పాస్ అవుతావు, మరి ఇది ఎంత బాగా చెప్పారు, దేవునికి స్తోత్రం. అది చదివితే రాసి పాస్ అవుతావు, మరి ఇది ఆన్సర్ ఆగిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఆసామాస విషయం కాదు ఇది, దేవునికి స్తోత్రం. అయినా నువ్వు దీంట్లో పాస్ అవ్వాలి. ఆమె నాన్నగారు బ్రతుకున్న దినాలలో దైవజనులు చెప్తున్న మాట, మన సంఘంలోని యవనస్తులు అందరూ కూడా వాడబడాలి అన్నారా? మరి ఎక్కడ వాడబడుతున్నారు ఇలా? ఎక్కడ వాడబడుతున్నారు? ఉపవాస కూడికలు, అమ్మ వాక్యం చెప్పండి రా, సిద్ధపడ. ఆ రోజు వాక్యానికి పాస్టర్ గారు సమయం ఇస్తారు, వెళ్ళకూడదు రై. ఎక్కడికి? చర్చికి. శుక్రవారం రారు, శనివారం రారు, ఉపవాస ప్రార్థనలు ఉండరు, దేవుని సహవాసంలో కలుసుకోరు, ప్రార్థనలు ఉండరు. మరి వీళ్ళందరూ కూడా ఎదిగిపోవాలంటే ఎలాగ ఎదుగుతారు? పాస్ట్ గారు ఏమైనా అవకాశం ఇవ్వకుండా ఏమైనా దాచిపెట్టేశారా? అందరికి అవకాశాలు ఇచ్చారు. ఆమె గట్టిగా హల్లెలూయా. నేనేమన్నా నేనే దాచేసుకుంటాను, అవకాశం ఇవ్వట్లేదా? ఏ పవనం ఇవ్వట్లేదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి అవకాశాన్ని మీరు ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేయాలి. ఎట్లా? వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, భక్తులు ఎదుగుతూ. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో యోబుకుండేటువంటి 3 స్నేహితులు, ఒక స్నేహితుడు అంటాడు, యారా యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు, నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకు వచ్చినటువంటి కష్టకాలంలో అసలు నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆమె చెప్పండి హల్లెలూయా. అలాగైతే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? మనం చేసే భక్తి మనకి ధైర్యం ఇవ్వకుండా అధైర్యాన్ని పుట్టించి చచ్చిపోమంటుందా భక్తి? అలాగే ఎప్పుడు చెప్తా భక్తి. హల్లెలూయా. ప్రవళిక హల్లెలూయా. మన భక్తి మనకి ఏం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టించాలి. ఆమేన్. ఇప్పుడు ఆ భక్తి ఎక్కడి నుంచి రావాలి? మనుషులు చూసే రీతిలో చేసే భక్తి వేరు, నా దేవుడు చూస్తున్నాడని చేసే భక్తి. గట్టిగా హల్లెలూయా. మీరు బాగా ఆలకించండి. ఎప్పుడూ రాని ఒక తల్లి, ఆ కనాను స్త్రీ, ఎవరో ఉన్నారు, యేసుప్రభు పక్కన ఉన్నారు, వాళ్ళందరూ చూసుకుంటారు, వాళ్ళందరూ నన్ను నామోషిగా చూస్తారు, ఎగతాళి చేస్తారు, అవహేళన చేస్తారు. దయచేసి వారి ముందు నేను, ప్రభువా నా బిడ్డ ఇంత బాధపడుతున్నాను ఆయన, నువ్వు సహాయం చేయను ఆయన అని నామోషిగా ఫీల్ అయితే యేసుప్రభు దగ్గరికి రాకపోయేది. ఆమేన్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఖచ్చితంగా నా బిడ్డను స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు గనుక ఎవరేమనుకుంటే నాకేంటి అని యేసు ప్రభు దగ్గరికి సరాసరి వెళ్ళిపోయింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మన భక్తి విషయంలో ఎవరో చూస్తారని చేసే భక్తి చేయకూడదు. మనం యేసు ప్రభు ఖచ్చితంగా నా భక్తిని మెచ్చుకోవాలి. యేసు ప్రభు చూడాలి నా భక్తి, నాలో ఉన్న విధానం, నా విధేయత మనుషులకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడికి మెచ్చేటట్లుగా ఉండాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఆయన మెచ్చాడనుకోండి, ఏ ఒక్క దేవదూత కూడా మనల్ని ఆపలేదు పరలోక రాజ్యంలో. ఆపగలడా బాబు? నేను మికాయేల్నండి, నేను గాబ్రియేల్ని. ఇది ఆ రోజు నువ్వు ప్రార్థన చేసావు, కానీ నీ ప్రార్థన నేను దేవుని దగ్గర తీసుకెళ్ళలేదు కనుక, సముఖమునకు వెళ్ళలేదు కనుక నువ్వు లోపలికి రావడానికి అర్హుడు కాదు అని నన్ను ఆపలేడు ఎవరో
గాబ్రియల్. మిఖాయేలు అంటాడు, ఇదిగో నీ పక్షం నేను ఎంతగానో వ్యాజ్యమాడని కానీ, ఎంతగానో శత్రులు నీ మీద దుమ్మెత్తి పోసినా, ఎంతగా నీ మీద విరుచుకుపడినా, అనేక దినములుగా నేను నీ పక్షాన్ని వ్యాజ్యమాడని కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హుడవు కాదు అని అన్నాడు. ఆమేన్. ఎందుకంటే పరిచర్యకు పిలిచింది ఆయన, దోతలు కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరో మనం పిలుస్తారని కాదు, ప్రభు పక్షాన మనం చేసేటువంటి భక్తి రేపొద్దున పరలోక రాజ్యానికి మనల్ని ఎంతగానో తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లి చేసేటువంటి సాహసం చూడండి. తన కుమార్తె కొరకు ఆ తల్లి చేసిన సాహసం ఈ రోజున బిడ్డల కొరకు తల్లిదండ్రులు చేయాలి. పిల్లలు పాడైపోవడానికి గల కారణం, మెయిన్ రీజన్ తల్లిదండ్రులే. మళ్ళీ చెప్తున్నా, బిడ్డలు ఎప్పుడైతే పాడైపోతున్నారో నీకు తెలిసినప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి నడిపించేటువంటి తల్లిగా తండ్రిగా ఉండాలి, ఎదగాలి. ఆమేన్. మా నాన్నగారు మమ్మల్ని ఎంతగా శిక్షణలో పెంచితే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఆ రోజే కనుక ఒక తప్పు పాడినా, ఒక డోలకు సరిగ్గా కొట్టకపోయినా, భక్తి సరిగ్గా చేయకపోయినా, ప్రార్థన సరిగ్గా చేయకపోయినా, ఏం పర్లేదురా, చదువుకోండిరా, ఏం పర్లేదురా, వెళ్ళిపోండిరా అని అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉంటామా? ఉండగలమా? ఈ బైబిల్ పట్టుకోగలమా? ప్రార్థన చేయగలమా? మా నాన్నగారు పాస్టర్ కాబట్టి మేము కూడా ఏదో మాట పట్టుకొని వాక్యం చెప్పి అది వేరు. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నా, ఇది వారసత్వ సేవ కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను పిలిచాడు. ఎప్పుడో తెలుసా? బైబిల్ కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీకి అటెండ్ అవుతూ ఉన్నాను. అటెండ్ అయిన తర్వాత ఒకరోజు నాకు ఒక రూమ్ ఇచ్చారు, బెడ్ ఇచ్చారు. ఆ బెడ్ మీద పడుకున్న సందర్భాలలో అదే జూలై నెల 10వ తారీఖు. ఆ 10వ తారీఖున బెడ్ మీద పడుకున్న సందర్భాల్లో పైనుంచి కింద పడిపోయాను నేను. నా దేవుడు నాతో మాట్లాడిన మాట, నశించిపోయిన వారిని నువ్వు రక్షింపవా? ఆమేన్. అందరూ వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. నేను కూడా వెళ్ళిపోదావాలే, అయ్యో మా నాన్నగారు అనవసరంగా ఇక్కడ పంపించారు, సంతోష్ పాస్టర్ గారు కూడా పంపించారు, అసలు వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి, వెళ్ళిపోదాం ఇంటికి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తాను, ఖచ్చితంగా నా దేవుడు నీకు చదువులో రాణింపజేస్తాడు. చదువులో మన దేవుడు ఎప్పుడు వెనక పెట్టడు. మరలా చెప్తున్నా, నా దేవుడు ఎప్పుడు చదువు ఆపడు, ఆపే దేవుడు కాదు. హల్లెలూయా. అలాగైతే గనక అనేక మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తాడు, అనేక మందిని ఎందుకు రాణింపజేస్తాడు? దేవునికి స్తోత్రం. అలాగైతే నా జీవితంలో ఇంచుమించు ఇంటర్మీడియట్ ఒక 4 సబ్జెక్టులు 8 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతే ఆఫ్టర్ 4 years మరలా 4 సంవత్సరాల తర్వాత రాశాను నేను. 2010లో ఫెయిల్ అయిపోయానండి. 2010లో ఫెయిల్ అయిపోతే ఇంచుమించు 8 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. పాస్ అవ్వలేదా? కృంగిపోయానా? బాధపడిపోయానా? వేసారిపోయానా? చచ్చిపోయానా? ఇప్పుడు నేను ఏం చదివాను? MA BEd అయ్యింది, MCA అయింది, BTech అయింది, MD అయింది. ఎవరిచ్చారు కృప? దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తట్లేదు ఎవరు? హల్లెలూయా. పాస్టర్ గారు ఎంత చదివేశారని చెప్పేస్తున్నారు, చేతులు ఎత్తకూడదు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కూడా చదివింపజేస్తాడు. సిలబస్ మారుతాయండి, చదవడం ఏంటి? సిలబస్ మారితే ఏంటండి, చదవలేమా? దేవునికి స్తోత్రం. జీవితంలో ఎన్ని సిలబస్లు మారుతున్నాయి. ఆమేన్. ఉదయం లేచింది మొదలు కొత్త సిలబస్ వచ్చేస్తుంది. వెళ్ళాల వద్దా, చెయ్యాల వద్దా, మానాలా అని. దేవునికి స్తోత్రం. ఎన్ని సిలబస్లు మారినా నీ జీవితంలో మాత్రం ప్రభువు నీకు ఇచ్చిన దేవుని ఎప్పుడు మారదు. హల్లెలూయా. ఈ తల్లి తన కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచించి, తన బిడ్డ యొక్క క్షేమం గురించి యేసు ప్రభు పాదాలు పట్టుకోవడానికి, బ్రతిమలాడడానికి సాహసం చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన భక్తి విషయంలో సాహసం చేయాలి. ఆమేన్. దేవుని ప్రార్థన విషయంలో సాహసం చేయాలి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రావాలి. అమ్మా బియోలా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి హల్లెలూయా. వీళ్ళిద్దరు అంటున్నారు, ఆ పిల్లని ఎన్నుకున్నా, మరి ఈ పిల్ల మాట్లాడే ఈ పిల్లని ఎన్నుకోలేదా? ఈ పిల్లని ఎన్నుకున్నాను. హల్లెలూయా. మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఒకరి గురించి చెప్పామో మరొకరు అనుకుంటారు దేవుడు నన్ను పిలవలేదు కదా. మరలా చెప్తున్నా, దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ పిలిచాడు. హల్లెలూయా. ఈ పాప ఒక్కతే మీ పాప, ఈ పాప కాదా? అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ పిల్ల అనుకుంటుంది మా చెల్లి పాడుతుందిలే. ఇదివరకు ఇద్దరు పాడేవారు శుభ్రంగా, ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళిపోయింది. నువ్వెత్తు. అందరూ, పవన్ కూడా హల్లెలూయా. చెప్పవేటి? హల్లెలూయా. అందరూ దేవుల్లో ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ముఖ్యంగా మీరు ఉండాలి. మరియమ్మ గారు, ప్రాముఖ్యంగా మీరు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను తిట్టుకున్న పర్లా, కొట్టుకున్న పర్లా,
ముఖ్యంగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇందాక యోసేపు అంకుల్ గారు చెప్తున్న మాట ఏంటంటే, అప్పు ఎంత అండి? ఖచ్చితంగా తీరుస్తాడు దేవుడు. అప్పులేమన్నా పెద్ద భారమా? నువ్వు కష్టపడితే ఖచ్చితంగా తీరిపోద్ది, కానీ కష్టపడాలిగా. ఆమె కష్టపడడానికి ఏముండాలి? బలం ఉండాలిగా. బలం ఉండాలంటే భక్తి ఉండాలిగా. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి ఒకటి లింక్. యేసు ప్రభుతో ఇది తల్లి చేసినటువంటి ఆ సాహసం యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భాల్లో శిష్యులందరూ చూస్తున్నారు, రే ఇవి కనాన స్త్రీ కదా, అక్కడి నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందేంటి? తన పాప కోసం వచ్చిందేంటి? ఇంకో మాట చెప్పిన, యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏమైనా మాట్లాడా? బాగా ఆలకించండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బిడ్డ గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? ఒక విధంగా మీరు నా దగ్గరికి వచ్చారండి, ప్రార్థన చేయండి అన్నారు. నేను ఏం చేయాలి? చేశానా? యేసు ప్రభు ఏమి మాట్లాడా? యేసు ప్రభు ఏమి పట్టించుకున్నట్టుగా అలాగే ఉండిపోయి ఆ తల్లిని, ఆ బిడ్డ గురించి ఆమె మాట్లాడేటువంటి మాటలను ఆ విశ్వాసముతో, లేదా ఇంకా చెప్పాలంటే ఆ సాహసంతో ఆ తల్లి మాట్లాడిన మాటలన్నీ వింటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పక్కనున్న శిష్యులు తిన్నగా ఉండరుగా? ఉండరా? పక్కనున్న వారు తిన్నగా ఉండరండి. వెంటనే శిష్యులు వచ్చి అంటున్నారు, యేసయ్య ఆవిడ ఎంత వేడుకుంటుంది, త్వరగా పంపించే. దేవునికి స్తోత్రం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. పక్కన ఉన్న కంపౌండర్లు, నర్సులు అందరూ వచ్చి ఆవిడ ఎంత వేడుకుంటుంది, అలా చూస్తారేంటి, చేసి పంపించేయండి అని అంటారా? డాక్టర్తో మాట్లాడతారా? డాక్టర్ చేసేంత వరకు, పట్టుకునేంత వరకు డాక్టర్ అమ్మాయి ఇట్రా ఇక్కడ ఉండి ఈ పేషెంట్ దగ్గర అని అంటాడు. యేసు ప్రభు చెప్పకుండా శిష్యులు చెప్పేస్తున్నారు. చదువు నా మాట ఎంత అద్భుతంగా ఉందో. 22 అందుకు ఆయన అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనక ఈమెను పంపివేయమని ఆయన. ఆమెమో ఒక విధంగా వేడుకుంటుంది, ఏళ్ళు వేడుకుంటున్నారు, అయ్యా పంపించండి సార్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆదివారం ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయించడానికి వస్తారు కదా నా దగ్గరికి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడానికి కొంతమంది వాళ్ళు పంపించండి ముందు. ఏమంటారు ఇలా? ఇప్పుడు మీరు వచ్చారు నాతో, మీ సమస్యలు చెప్పుకుంటున్నారు, వింటున్నాను, ప్రార్థన వాళ్ళు పంపించండి. ఇప్పుడు పంపించడానికే కదా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఎవరు అక్కడే ఉంటారా? మరి పంపించండి అంటారు ఏంటి? దేవునికి స్తోత్రం. కాకపోతే వీళ్ళు ఉండలేక, వెనకలు ఉన్న వాళ్ళు ఉండలేక వాళ్ళు పంపించండి ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ఈ తల్లి ఎందుకు వేడుకుంటుందో, ఎందుకు వెంబడిస్తుందో యేసు ప్రభుకి తెలుసు. కానీ శిష్యులు మాత్రం ఏమన్నారంటే, ఆమెకు త్వరగా పంపించండి అని యేసు ప్రభుని వేడుకున్నారంట. ఏమని వేడుకున్నారు? ఆమె ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఈమెను త్వరగా పంపించేయండి, ఆమె అన్యురాలు, ఆమె యొక్క విశ్వాసం లేనటువంటి ఆవిడ ఇక్కడ ఉంటే గనక, మనతో పాటు గుంపులో చేరితే గనక ఎవరైనా అడుక్కుంటారేమో, ఆవిడ పంపించేయండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఆ తల్లి వేడుకుంటున్నట్టుగా, ఆ తల్లి తన కుమార్తె కొరకు ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకున్నట్టుగా వీళ్ళు కూడా, అయ్యా ఆమె యొక్క కుమార్తె గురించి మనందరం ప్రార్థన చేద్దాం అని చెప్పుంటే బాగుండేనేమో. ఆమేన్. కానీ బైబిల్ అలా రాయలా. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తా, మన క్షేమాన్ని కోరుకునేవాడు నజరేయుడైన యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన మన క్షేమాన్ని కోరుకున్నాడండి, మన అభివృద్ధిని కోరుకున్నాడండి, మన హెచ్చింపును కోరుకున్నాడండి. దేవునికి స్తోత్రం. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి క్షమించువాడవు, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, యేసయ్యా యేసయ్యా నీకే, యేసయ్యా యేసయ్యా నీకే. దేవునికి స్తోత్రం. ఏది వచ్చినా దేవుని సన్నిధిలో నిలబడేటువంటి సాహసం మనం చెయ్యాలి.
ఆమె ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలబడడానికి సాహసం చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా? అంత బలహీనతలో కూడా పాట పాడడానికి సాహసించింది. మరి దేవుడు ఏం ఊరుకుని వదిలేశాడా? హల్లెలూయా. దేవుని కోసం మనం పడే ప్రయాసం ఉంటుంది చూసారా, అది నా ప్రభు చూసి మనం ఏది కోరుకుంటున్నామో నా దేవుడు అన్నీ ఇస్తాడు. అలా గట్టిగా హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? సాహసం చేయాలి. హల్లెలూయా. కొంతమంది ఎంత బలహీనంగా ఉన్నా ఫంక్షన్కి వెళ్ళడానికి సాహసం చేస్తారు. కొంతమంది అన్ని అప్పులు పాలైపోయినా ఇంకా అనేక మంది దగ్గర అప్పులు చేయడానికి సాహసం చేస్తారు. అప్పులు ఎలా తీర్చాలి, అప్పులు ఎలాగ మనం కూడగొట్టుకోవాలి, అనేక రీతిలో వాటి నుంచి ఎలా విడిపించబడాలి అనేటువంటి వాటి కోసం సాహసం చేసి ఒకవేళ కొంతమంది ఉంటారండి, ఎంత బలహీనతలు వచ్చిన పని చేసే విధానంలో మాత్రం ఖచ్చితంగా నిలబడతారు. కారణం ఏంటి? కుటుంబం గురించి ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలలో వారి దేహం ఎంతగా బలహీనపడుతున్నా కుటుంబం గురించి వచ్చినటువంటి ఆలోచనలు ఆ బలహీనతను కూడా పక్కన పెట్టి బలంగా పనిచేయడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఆ తల్లి తన కుటుంబం కోసం సాహసించింది. ఆమేన్. రెండు విషయానికి వెళ్తున్నాం, చదవండి. ఇదే 34వ వచన భాగం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. 25వ వచన భాగం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొర్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. దేవునికి స్తోత్రం. సాహసించిన తల్లి ఇప్పుడు రెండోసారి ఏమంటుందంటే, అయినను యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల యొద్దకే గాని నేను ఎవరి యొద్దకు, చెప్పండమ్మా, ఎవరి యొద్దకు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే స్పెషల్ దర్శనాన్ని ఎవరికే? డబ్బున్న వాళ్ళకి. స్పెషల్ దర్శనాలమ్మా, స్పెషల్ దర్శనాలు అంటే స్పెషల్ ప్రార్థన, స్పెషల్ అభిషేకం, ప్రత్యేక ప్రార్థనలు ఎవరికే? డబ్బున్న వాళ్ళకే. దేవునికి స్తోత్రం. అయ్యో వాళ్ళు బలహీనంగా ఉన్నారు కదా, వాళ్ళు లేనివారు కదా, వాళ్ళకి ముందుగా మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఎవరైనా వస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘ కాపురు వస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు సంఘస్థులు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఒక మాట ఏంటంటే, దూరపు కొండలో మాట్లాడట్లేదు ఎవరు, దూరపు కొండలో మేడవరంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు నేను మామూలుగా ఒక నోటిగా ఒక మాట వచ్చి ఏమన్నానండి, అయ్యా అందరూ విదేశాల్లో ఉన్నారు కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఒక మాట అన్నాను. వెంటనే నాకు ఆయన అంటాడు, దూరపు కొండ నునిపడి పాస్టర్ గారు అన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నేను అన్నమాట ఏంటి? మనం కూడా విదేశాలకు వెళ్తే ఎంత బాగుంటుంది. ఆయన ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ సతీమణి గారు విదేశాలకు వెళ్ళి ఎంతగానో కష్టపడి సంపాదించిన దాన్ని బట్టి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఏమి ఎరగినట్టుగా ఇచ్చేస్తుందంట డబ్బులు. అప్పుడు ఈయన అన్నాడంట, అలాగే ఇవ్వకూడదమ్మా, అలాగే ఇస్తే మనకు విలువ ఉండదు, నువ్వు నాకు పంపు, నేను ఇస్తానులే. ఇప్పుడు భర్తను అడగకుండా భార్య ఏదైనా చేయొచ్చా? పోనీ భార్యను అడగకుండా భర్త ఏం చేయొచ్చా? ఇద్దరు ఒప్పందం చేసుకుని కొన్ని విషయాలు బట్టి పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే పంపించేస్తున్న సందర్భాల్లో ఇప్పుడు ఈయన అన్నాడంట, అలాగే ఇవ్వకూడదని చెప్పేసి ఇప్పుడు అన్నీ కూడా ఇతని దగ్గరికి పంపించిన తర్వాత ఇతడు రూపాయికి 2 రూపాయలు అలాగే వడ్డీకిచ్చి ఇంచుమించు వారి ఇంటి వారికి 4 సెంట్ల స్థలం కొన్నాడంట ఈయన. దేవునికి స్తోత్రం. నేను అది బట్టి నేను ఏమన్నా మనం కూడా వెళ్తే బాగుంటుంది కదా అని అంటే, అప్పుడు ఇంకొక ఆయన అంటాడు, దూరపకుండా నిలుపుకుంటే పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అంటే నీకు పని వచ్చి ఇక్కడ నిలబడకుండా, ఇక్కడ చేయకుండా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పి అనేక రీతిలో దూరాన్ని చూస్తున్నావు. అది ఎప్పటికీ నీకు బాగున్నట్టుగా కనిపిస్తుంది, కానీ చివరికి నీవేమైపోతావు? లోతు అలాగే వెళ్ళిపోయాడు. లోతు అబ్రాముతో ఉన్నవాడు, అబ్రాము సహవాసులు ఎదిగినవాడు, ప్రార్థనా జీవితంలో ఎదిగినవాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పశువుల కాపర్లకి చిన్న గొడవ వచ్చినప్పుడు, రే మనందరూ కలిసి ఉండాలిరా, ఇలా ఎందుకు కొట్టుకుంటారని చెప్పాల్సిన వీళ్ళే, చెప్పాల్సిన లోతే వెంటనే అబ్రాముతో అంటున్నాడు, ఇదిగో నాకు అది బాగా పచ్చగా ఉంది. ఏది? సొదొమ పచ్చగా ఉందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పచ్చగా నీ కన్నులు ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో, పచ్చగా ఉన్నది యేసు ప్రభు ఎప్పుడైతే, ఇంకా చెప్పాలంటే ఆ దేవుడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో జరుగుతున్న పాపాలు బట్టి దాన్ని అంతా కూడా ఏం చేశాడు? ఎండిన నేలగా పచ్చగా ఉంది. ఏమైపోయింది? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, పచ్చగా ఉన్నదాన్ని ఎండిన నేలగా చేసిన దేవుడు ఎండిపోయిన మన జీవితాన్ని పచ్చగా చేయడా? దేవునికి స్తోత్రం.
ఆయన చేస్తాడండి. ఆయనకి సమస్తము సాధ్యమే. అందుకని తల్లి గుర్తెరిగింది ఏంటంటే, యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, ఇదిగో నేను ఇశ్రాయేలీయులకే పంపబడ్డాను కానీ అన్యజనం దగ్గరికి నేను పంపబడలేదని చెప్పినా అయినా ఈ తల్లి అంటుంది, అయినను యేసు ప్రభు దగ్గరకు వచ్చి మ్రొక్కి, అయ్యా నాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుతో శిష్యులు అంటారు పంపించేయండి అంటున్నారు, అయినా నీ తల్లి ఏం చేస్తుంది సహాయం కోసం. ఆమె గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఏదో అన్నారని కొంచెం ఏదో చిన్న చూపు చూసుకొని వెళ్ళిపోవాలి కదా వెనక్కే. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోయిందా? ఈ రోజున పాస్టర్ గారు ఏమని అంటే చూడండి, కొంతమంది ఏమన్నారు, ఏమండి రండి మనం వెళ్ళిపోదాం రండి ప్రార్థన చేయించుకోరు ఇలా, డోంట్ టచ్ మీ, నన్ను ముట్టుకోవద్దు మీరు నాన్నగారు అంటారు. దేవునికి స్తోత్రం. భలే అంటే ఇప్పుడు చాలా చిన్న మాట అంటే చాలు, అసలు ఎందుకు అన్నారు పాస్టర్ గారు, ఎందుకు మాట అర్థం చేసుకోరా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం మీ ఆయన్ని, ఏదో మాట అన్న వెళ్ళిపోతావా? అర్థం చేసుకో భర్తనే, అర్థం చేసుకోరా భార్యని. దేవునికి స్తోత్రం. ఏదో అమ్మాయి నన్ను ముట్టుకోను అటు, దేవునికి స్తోత్రం. ఆవిడ నీ భార్య, ఆయన నీ భర్త. దేవునికి స్తోత్రం. దేవుడు మన కోసం పరలోకాన్ని తగ్గించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి యొక్క పాప పరిహారార్థమై ఆ శిలువలో ప్రాణత్యాగం చేసిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో ఆ మాట మాట్లాడినప్పుడు, అయ్యో నేను గొప్ప ధనవంతురాల్ని, నేను ఎంతగానో ఎక్కువగా బ్రతికినటువంటి దానిని, అలాంటి నన్ను ఎంత కించపరుస్తారా, నువ్వు వద్దు నీ ప్రార్థన వద్దు అని వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయిందా? మాట్లాడండి అమ్మా. వెళ్ళిపోయిందా? మనం చెప్పండి గట్టిగా, మనం ఈ పాస్టర్ గారు చేయలేండి ప్రార్థన, రా అటు వెళ్దాం, అయ్యో ఎక్కడ ప్రార్థన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా, సంఘములో ఉన్న సేవకుడు గద్దించగా నువ్వు మారకపోతే ఎక్కడికి వెళ్ళినా మారవు. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్న సేవకుడు దేవుని మాట చొప్పున నేను గద్దిస్తున్నప్పుడు నీ బ్రతుకు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదనుకో, ఎంత దూరం పరిగెత్తినా నీ బ్రతుకు మారదు. ఆమె గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మన బ్రతుకు మారాలి అంటే ఈ తల్లి తగ్గించుకున్నట్టుగా, మ్రొక్కినట్టుగా, సహాయం చేయమని అడిగినట్టుగా ఈరోజు మనం కూడా ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను ఇప్పుడు సహోదరి జ్యోతి తీసుకున్న తీర్మానమే అంతకు ముందు వచ్చినప్పుడే తీసుకుంది, కానీ దాని గురించి గట్టిగా చెప్పండి, దాని గురించి హల్లెలూయా. మనం కూడా ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం, పట్టించుకుంటున్నావా? జనవరి 1 రాగానే ఎన్నో తీర్మానాలు. ఈరోజు బైబిల్ ఎలాగైనా ఖచ్చితంగా చదివేయాలి, బైబిల్ ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను పూర్తి చేయాలి, ప్రామిస్. అసలు బైబిల్ తీయం, అదో ప్రామిస్. దేవునికి స్తోత్రం. అసలు బైబిల్ చదవాలి, బైబిల్ నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న మాటలు మనకు ఎంతగానో అనేక రీతిలుగా శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని అన్నీ ఇస్తాయని గుర్తెరిగి ఎవరైనా బైబిల్ తెస్తున్నారా? అసలు చదువుతున్నారా? ఇది రోజుకన్నా చక్కగా చెట్టు కింద కూర్చొని చక్కగా చదువుకుంటూ ఇప్పుడా మాట్లాడరేంటి? చేతులేంటి? చేతిలో బేవలా చెప్తే బేవలా కట్టగా చెప్పింది. చేతులేంటి? నువ్వు చెప్పవే, చేతులేంటి? దేవునికి స్తోత్రం. మొన్న ఆర్డర్ ప్రేయర్కి ఆర్సీబీ ఆడుతుంది. ఏంటి ఆర్సీబీ? నిజం చెప్తున్నాంటే కోహ్లీ మంచిగానే ఆడతాడు. ఇంచుమించు జీటీ వాళ్ళు 155 కొట్టారు. ఈ 155ని ఇంచుమించు ఒక 17-18 ఓవర్లో, నాకు తెలిసి 10 ఓవర్లు కొట్టారు. దేవునికి స్తోత్రం. ఏమైందంటే తెలియదు కానీ కొంచెం లెంత్ తీసుకున్నారు, అయినా గెలిచారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువు వారి కష్టపడి, వారు ప్రయాసపడి, వారు గేమ్ మీద ఎంతో ఆలోచన కలిగి శ్రద్ధగా ఆడారు కాబట్టి గెలిచారు. మరి మనకేది శ్రద్ధ? మన భక్తి ఏది? వాళ్ళంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కొన్ని కోట్లు సంపాదించారు. మనం దేవునికి స్తోత్రం. మన కోట్లు అది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ క్రికెట్ మీద బెట్టింగ్ కాసేసి లక్షల రూపాయలు మోసపోయి, లాస్ అయిపోయి, అప్పుల పాలైపోయి అనేక మంది యవనస్తులు చచ్చిపోయారు. కానీ నా దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఈ తల్లి మ్రొక్కినట్టుగా, సహాయం చేయమని అడిగినట్టుగా మన జీవితం అంతటిలో ప్రభు సహాయం మనం కోరుకుందుముగాక. ఆయన మనకు సహాయం చేయనుగాక. 1 సాహసించింది, 2 సహాయాన్ని కోరుకుంది, 3 విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. మరొక 5 నిమిషాలు చదవండి. 26వ వచన భాగం. అందుకు ఆయన తీసుకొని వేయుట యుక్తము కాదని చెప్పగా
ఆమె నిజమే ప్రభువా పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. దేవునికి స్తోత్రం. నీవు కోరినట్టే నీకు అవుతుంది. ఆమె ఇప్పుడు అవ్వాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు. అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేటువంటి యూదులందరూ కూడా తమ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అన్యులు. వాళ్ళందరినీ ఎలా చూశారంటే కుక్కలుగా చూసేవారు. వాళ్ళు ఎలా చూసేవారు? కుక్కలుగా చూసేవారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన సందర్భం అంత నీచంగా కాదు. మన ఇంట్లో పెంచుకుంటాం చూసారా? మాట్లాడరేంటండి? మన ఇంట్లో పెంచుకుంటాం చూసారా కుక్క పిల్ల? దేవునికి స్తోత్రం. మొన్న శనివారమా నిన్న సాయంకాలంలో అక్కడ దళిత క్రైస్తవ ఐక్యత వేదికను ఒకటి జరిగింది బేతనిపేట. నిన్నే సోమవారం జరిగినప్పుడు ఒక ఆయన లేచి నిలబడి ఒక మాట అంటున్నాడు, అనేకమైనటువంటి వారందరూ కూడా క్రైస్తవులను కుక్కలాగా చూసారేమో కానీ అంత నీచమైన బ్రతుకైతే క్రైస్తవులది కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది అంటారు అగ్ర కులస్తుల కుక్కకైనా విలువిస్తున్నారు కానీ అనేక మందికి క్రైస్తవులు బైబిల్ పట్టుకున్న వారికి విలువ ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విలువ ఇవ్వలేనంత మాత్రాన నువ్వు కుక్కవా? పనికిరాని వాడివా? యోగ్యుడివి కాదా? అర్హుడువు కాదా? దేవునికి స్తోత్రం. బాగా ఆలకించండి. యేసు ప్రభు చెప్పిన మాట ఇదిగో కుక్క పిల్లలకు వేయట అంత యుక్తం కాదు అనేసరికి ఇప్పుడు ఈ తల్లి చెప్పిన మాట ఒప్పుకున్నటువంటి సందర్భం ఏంటంటే అవును ప్రభువా నిజమేనాయన నేను కుక్క పిల్లనే. హల్లెలూయా. అమ్మా వినండి. అవును నిజమే ప్రభువా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిజమే అని చెప్పడం గల కారణం ఏంటంటే నువ్వు నన్ను దీవించేంత వరకు ఆనాడు యాకోబు బావి దగ్గర అలాగే ఆ దేవదూత కాళ్ళు పట్టుకొని అయితే బ్రతిమలాడుతూ నేను ఆశ్రదించితేనే కానీ నేను నిన్ను ఎంత మాత్రం వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ దేవదూత ఆశీర్వదించేంత వరకు కూడా ఆ యాకోబు పట్టుకున్నట్టుగా ఈ తల్లి కూడా యేసు ప్రభు చెప్పిన మాటలకి ఎంతగానో కురుంగిపోతూ లేదంటే బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోకుండా ఆ యేసు ప్రభు దగ్గరే ఉండి ఆయన చెప్పిన మాటకు లోబడుతూ నిజమే అని ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎవరు ఎంత నీచంగా చూసిన యేసు ప్రభు నీచంగా చూడడు. దేవునికి స్తోత్రం. ఆయన చూసే దేవుడు కాదండి. ఒక మాట చెప్తాను చూడండి, చదవండి. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి లేఖన భాగ ప్రకారముగా యేసు ప్రభుల వారు ఇదిగో సామెతల గ్రంథంలో రాస్తూ ఒక మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. చదవండి సామెతల గ్రంథం. సామెతల గ్రంథంలో ఓకే దానికంటే ముందు ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 113:8 113వ సంకీర్తన 8వ వచ్చిన భాగం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకొప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? పడిపోతున్న వారిని పడేసేవారు ఉంటారు తప్ప ఒక్కడు కూడా చెయ్యందించి ఏమైంది నీకు ఏం బాధపడకలే పోన్లే జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడైనా మనం ముందుకెళ్తారా అని అనేవాడు ఉన్నాడా? పడిపోయావా? పడిపో. రీసెంట్గా అదేదో యూట్యూబ్లోనే ఏదో ఒకడు పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి కింద మెయిన్ రోడ్డు మీద పడిపోయాడు. పడిపోయినాడు ఏమైనా లేవనెత్తారా? ఆ ఎదురుగా తెల్లకారు ఒకటి వస్తుంది. తెల్లకారు వచ్చిన తర్వాత తలకాయ మీద నుంచి వెళ్ళిపోయింది. అయినా మరి తర్వాత లేచాడు. అది ఎలా జరిగిందో నాకు తెలీదు. పైనుంచి పడిపోయాడు. 4 రోడ్లు కూడలి జంక్షన్ అది. కింద పడిపోయిన తర్వాత వాడు గట్టిగా దెబ్బలు తగిలుంటాయి. అయినా పోనీ ఎవడని వచ్చి లేపుతున్నాడో చూస్తున్నారు అందరూ. పోనీ చూసేవాళ్ళు చూస్తున్నారు. మన కారుకైనా కళ్ళు కనపడవా అద్దంలో నుంచి? వచ్చి ఎక్కించేసినవన్నీ లేచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్నాను మరి ఇటువంటి కార్యాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రజలకి దేవుడి మీద ఎందుకు నమ్మకం రావట్లే? ఆమె గట్టిగా హల్లెలూయా. చివరి మాట అవును ప్రభువా నిజమే మేము కుక్క పిల్లలమే అని తగ్గించుకున్నటువంటి ఆ తల్లి అందరికి ఎందుకు లోబడిపోయిందంటే ప్రభు సాన్నిధ్యాన్ని విడవకుండా ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 1 సాహసించింది ఆ తల్లి, 2 సహాయాన్ని కోరుకుంది, 3 యేసు ప్రభు ఇచ్చేటువంటి దీవెన కొరకు ఆయన సన్నిధి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే ఈరోజు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనలో కూడా 1 సాహసం చేయాలి, 2 సహాయాన్ని పొందుకోవాలి, 3 ఆయన సన్నిధి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. ఆమేన్.
రోగం వచ్చిందనో, బలహీనత వచ్చిందనో, ఒకవేళ ఎవరో ఏదో అన్నారనో, లేదంటే భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలు వచ్చినాయనో, ఒకవేళ పిల్లలను ఏదో కొట్టేశానో, ఎన్ని వచ్చినా ఆయన సన్నిధి మాత్రం ఎంతనో మనము విడవకూడదు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి కీర్తన గ్రంథంలో, ఇదిగో నన్ను నిదానించి చూడుము, ఇదిగో నా ఎదుట ఆశ్రయం ఏది కూడా లేదు గనక, నా జీవితంలో ఎవరూ నన్ను విడిపించేవారు లేరు గనక, నువ్వు ఒక్కడవే నా దేవుడు అని చెప్పి ఆ దావీదు పలికినటువంటి మాటను బట్టి, ఇదిగో ఈరోజు రాత్రికాల సమయంలో జరిగినటువంటి ప్రార్థనా కూడికలో మన ప్రియులు యోసేపు గారి కుటుంబంలో నా ప్రభు అనేక మందికి ఆయన సాహసం చేసేటువంటి దేవుడిగా మన పక్షాన్ని చేరి తన కృపను ఎంతగానో విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అదొకటే కాదు, తన కుమార్తె పట్ల, వారి కుటుంబం పట్ల, పెద్ద కుమార్తె పట్ల, ఇదిగో ఆ భార్య గారి పట్ల, ఇదిగో అంకుల్ గారి పట్ల, వారి కుమారుడి పట్ల నా దేవుడు ఇంకా అనేకమైన మేలులు జరిగించును గాక. వారి కుటుంబ జీవితాలు వారందరినీ తన పరిచర్యలో నడిపించును గాక, వారందరిని హెచ్చించును గాక, గొప్పవారినిగా చేయును గాక, వారి అప్పులను తీర్చబడును గాక, ప్రభు సేవకి తమ జీవితములను సమర్పించుదురు గాక. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. మనందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.